జిల్లా పట్టణ పరిధిలోని కుమ్మరి కొట్టాల దగ్గర చెన్నంపల్లి సర్వే నెంబర్ 958/2లో అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవి సుబ్బారెడ్డి తెలిపారు. స్థానికులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అర్హులైన పేదలకు అధిష్టానంతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అన్యాయం జరగదని, పేదల పక్షాన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. అర్హత కలిగిన వాళ్లకి పట్టాలందే విధంగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు కృషి చేస్తామని వెల్లడించారు. మేము ఊరికైతే ఆక్రమించుకోలేదు సార్. మేము ఏదో మేము పూజ చేసుకుంటా వచ్చి కొనుక్కున్నాం. ఇక్కడ మెయిన్ రోడ్ల మీద కొన్ని శక్తి లేక ఇక్కడ లోపల కొండ ప్రాంతాలు కొండ మీద మేము ఏదో ఇల్లు కట్టుకుందామని మేము కొనుక్కున్నాం సార్. రూపాయి కూడా పెట్టుకొని అది కూడా కూల్చేస్తుంటే ప్రభుత్వం ఎట్లా సార్? ఇది మాకు ఏదన్నా ఇంకా న్యాయం చేయాల్సింది పోనిచ్చి ప్రభుత్వం అధికారులు మాకు ఈ రకంగా పొల పట్టేసుకుంటాం. కనీసం ఇన్ఫర్మేషనే లేదు. ఎలా సార్ ఇది? పడినా కూడా దీన్ని ఆక్రమణ అని చెప్పేసి అన్నారని చెప్పు. టైట్ అవుతుంది. స్థలం సరిపోతుంది. ఏమిటాడు సార్, స్థలం తీసేస్తారు కాబట్టి టైట్ అవుతుందేమో వీళ్ళకి. మేము ఇక్కడ మేము పిల్లల కానించి మేము ఇక్కడే ఉండి ఇక్కడే చేసినాము. కానీ మా మీద కొక్కులేదులు వచ్చి ఎంత పగలు కొట్టేసి ఎంత అడ్డుపడినా కూడా తోచేసి తీసి మాట్లాడతాము. పగలు కొట్టేది నిజమే అని చెప్పి అన్నారు. పోలీసు వాళ్ళు లేడీస్ కానిస్టేబుల్ కూడా మమ్మల్ని గుంజి పారేసినారు. తిండి నుంచి పగలు కొడతామని ఎంతో చేసినారు వాళ్ళు. మీరే ఏం చేస్తారో ఏమన్నా చేయాలా, మాకు న్యాయం చేయాలి. అది ఎందుకు పగలు కొట్టినారంటే అధికారులు ఎందుకు పగలు కొట్టినారంటే మాకు దానికి కూడా ఏంటి, ఎందుకు మేము పగలు కొట్టినాము, మీకు ఏమైనా ఉన్నాయా లేవని కూడా మాకు ఏం సమస్య లేదు, చెబుతానే లేరు. కనీసం ఇవి ఉండయా ఈ లేవని కూడా మమ్మల్ని అడుగుతా లేరు. మళ్ళీ దాని వాళ్ళు ఏంటికి పగలు కొట్టేది తెలుస్తా లేదు. మళ్ళీ ఎందుకు చేస్తారో మాకైతే అర్థం కాకుండా వాళ్ళు చేస్తాండ్రు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ ప్రజా మన సైనికులకి ఏం వచ్చిందో మళ్ళీ దానికి మీరు న్యాయం చేయాలా. నుంచి మేము పిచ్చుకుంటూ కులానికి చెందిన వారం సార్. మేము రెడ్లకు గోత్రాలు చెప్పుకొని బతికే వాళ్ళం. వాళ్ళు ఇచ్చిన కనీసం ఇక్కడ ఈ కుమ్మరి